సహోదరి సహోదర దైవబిడ్లారా, దివ్యవాణి క్రీస్తు సందేశం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్లారా, మనమందరం కూడా ఈ మోడర్న్ ప్రపంచంలో, ఈ అధునాతన ప్రపంచంలో చాలాసార్లు మనమేంటి, నేనెవరిని అనేటటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఇంకో మాటలో చెప్పాలంటే అన్వేషణ, సత్య అన్వేషణ. ఈ రోజుల్లో చాలా చోట్ల వినపడేది ఏదైనా ఉన్నదంటే కనుక అర్థమయ్యి అర్థం కాక కొన్ని విషయాలు, నేను నాస్తికుడిని, నేను ఎథియిస్ట్ని అనేటటువంటిది చెప్పుకుంటాము. చాలాసార్లు వినపడుతూ ఉంటుంది. సో మన ప్రపంచమంతా కూడా తెలిసి తెలియక కొన్ని ప్రశ్నలలో మనం అందరం కూడా తనమునకలైపోయి, సో నేను ఎవరిని, ఈ ప్రపంచం ఏంటి, ఎవరు సృష్టించారు నన్ను, నా గమ్యం ఏంటి, నా తుది గమ్యం ఏంటి అనే దగ్గరికి వచ్చినప్పుడు జీవితం ఆత్మ పరిశోధనలో పడుతూ ఉంటుంది. అందుకే బైబిల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు ఎంత చక్కగా అడుగుతున్నాడు శిష్యుల్ని. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుతున్నాం. మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 13వ వచనం నుండి చదువుతున్నాం. తర్వాత యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను అడిగాను. అందుకు వారు, కొందరు స్నాపకుడు యోహాననియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలు ఒకరనియు చెప్పుకొనుచున్నారు అనిరి. 15వ వచనంలో, మరి నేను ఎవరినని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు అగు దేవుని కుమారుడైన క్రీస్తు అని సమాధానమిచ్చెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని సమాధానమిచ్చెను. 17వ వచనం చదువుతున్నాను. యోనా పుత్రుడు అగు సీమోను, నీవు ఎంత ధన్యుడవు, నీకు ఈ విషయమును తెలియచేసినది పరలోకమందున నా తండ్రియే కాని రక్తమాంసములు కావు. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను, నరక శక్తులు దీన్ని జయింపజాలవు. 13వ వచనంలో, నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవుని ఇచ్చెదను, భూలోకమందు నీవు దేన్ని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు నీవు దేన్ని విప్పెదవో అది పరలోకమందును విప్పబడును. ఇట్లు చెప్పి తాను క్రీస్తునని ఎవరితో చెప్పవలదు ప్రస్తుతమని చెప్పాను. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్లారా, ఈరోజు మన జీవితాల్లో నిజమైనటువంటి మన జీవిత విధానాలు ఎలా తయారవుతూ ఉంటాయి అనే దగ్గరకు వచ్చినప్పుడు, మన జీవిత విధానాలు ఎలాగ ఉంటాయి అనే దగ్గరకు వచ్చినప్పుడు, మన జీవితాల్లో చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నకి ఏం సమాధానం చెప్తామనే దగ్గరకు వచ్చినప్పుడు సత్య అన్వేషణ. నువ్వేం అర్థం చేసుకుంటున్నావు, ఏం చెప్పాలనుకుంటున్నావు, నీ జీవితం ఏ గమ్యం వైపు వెళ్తుంది, నీ తుది గమ్యం ఏంటి అనే దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎలాంటి జీవితాన్ని ఎంచుకుంటామనే దగ్గర ఈరోజు ఒకవైపు మనం తెలిసి తెలియక నేను నాస్తికుడిని, నేను నమ్మను అని ఇది అని చెప్పుకోవచ్చు. మరొక వైపు నిజమైనటువంటి జీవిత విధానం ఎటువైపు వెళ్తుందనే దగ్గరికి వచ్చేళ్ళకి దైవ అన్వేషణ అనేటటువంటిది జరిగితే, నిజమైనటువంటి దైవికమైనటువంటి జీవితం అనేటువంటి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే మనం నిజమైనటువంటి ప్రగతిలోకి వస్తామనేటటువంటిది ఈరోజు మనం చదువుకున్న పట్టణం కూడా తెలుపుతుంది. ఈ రాతి పైన నేను పునాదులు వేస్తాను తిరుసభను గురించి అంటూ ఎంత చక్కగా ప్రభు అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్లారా, ఈ సత్యాన్వేషణ అనేటటువంటిది అందరం కూడా తప్పకుండా ఆ విశ్వాసంలో ఎదిగితే గనక, నిజమైనటువంటి తుది గమ్యం అనేటటువంటిది తెలుసుకుంటే గనక, నన్ను సృష్టించింది దేవుడు, నేను దేవుడి చెంతకి వెళ్ళాలనేటటువంటి ఆ గొప్ప జీవితంలోనికి వస్తూ ఉంటాను. ఎప్పుడైతే ఆ తుది గమ్యం అనేది అర్థమవుతుందో అప్పుడే నిజమైనటువంటి మన జీవితం ఎటువైపు వెళ్తుంది, ఏం జరగాలనే విషయాల దగ్గర చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్లారా, ఈరోజు ఈ సత్యాన్వేషణ గురించి మాట్లాడుతుండగా 4 మాటలు ఎడిత్ స్టైన్ గురించి 4 మాటలు చెప్పుకుంటున్నాను.
ఎడిత్ స్టైన్ ఆమె 1891 సంవత్సరం జన్మించింది. 1942లో మరణించింది. ఆమె పోలాండ్ దేశం. ఆ పోలాండ్ దేశంలో ఆమె యాక్చువల్గా యూదా మతానికి సంబంధించినటువంటి ఆమె. యూదా మతానికి సంబంధించినటువంటి ఆమె. 11 మంది పిల్లలు వాళ్ళ ఇంట్లో. ఈ 11 మంది పిల్లలు ఈమె చివరామె. ఇక చిన్నగా చదువుకునే రోజుల్లో 13 సంవత్సరాల ప్రాంతంలో ఇక చిన్నగా ఆమె చెప్పుకోవటం మొదలుపెట్టింది. నేను దేవుడిని నమ్మను, నాకు విశ్వాసం లేదు అనేటటువంటి విషయాలు చెప్పుకోవటం ప్రారంభమైంది. ఇక ఆమె చదువుకుంటుంది ఒకవైపు. చదువుకునే చదువులన్నీ కూడా చెప్పేటటువంటిది దేవుడు లేడు, నేను ఎథియిస్టును, నేను నాస్తికురాలను అనేటటువంటి విషయాలు చెప్పుకోవటం మొదలైంది. అయితే ఈ విధంగా జీవితం సాగుతూ ఉండగా, ఆమె స్టడీస్లో ముందుకు వెళ్తూ ఉండగా సడన్గా ఒకరోజు ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళగానే అక్కడ పుస్తకాలు లైబ్రరీలో చూస్తూ ఉండగా పునీత తెరేసా ఆఫ్ ఆవిలా పుస్తకాలు కూడా కనపడ్డాయి. అక్కడ పునీత తెరేసా ఆఫ్ ఆవిలా పుస్తకాలు కూడా అక్కడ కనపడ్డాయి. కనపడంగానే ఆమె ఏంటి జీవితం గురించి అనేటటువంటి తెలుసుకోవడం కోసమై ఆ పునీతురాలి పుస్తకం చదువుతూ ఉంది. పునీత తెరేసా ఆఫ్ ఆవిలా పుస్తకం చదువుతూ ఉండగా ఆమె సడన్గా ఒక చిన్న పారాగ్రాఫ్ చదువుతుంది. తెరేసా ఆఫ్ ఆవిలా ఆమె బతికుండగా చాలా పుస్తకాలు రాసింది. ఆమె జీవిత ప్రయాణం, ఆమె యొక్క జీవిత ప్రయాణము, విశ్వాస ప్రయాణం అనేటటువంటిది పుస్తకం రాసుకున్నది. అటువంటి ఆ పుస్తకంలో ఆమె చెబుతూ ఉన్నది, చాలా విషయాలు చెబుతూ జర్నీ ఆఫ్ ద సోల్ అనేటటువంటిది రాస్తూ ఆమె కొన్ని విషయాలు చెప్తున్నది. ఒక చోటకు వచ్చేళ్ళకి మన జీవితాలు చాలాసార్లు ఎలాగ ఉంటవి అంటే గనక, మన జీవితాలు చాలాసార్లు ఎలాగ ఉంటవి అంటే గనక గొంగళి పురుగులాగా మన జీవితాలు ఉంటాయి. ఏది పడితే అది మన మనసులోనికి, హృదయంలోనికి తెచ్చుకుంటూ ఉంటాం. గొంగళి పురుగు ఏ విధంగా అయితే ఏ ఆకు కనపడితే ఆకు తింటూ ఉంటుంది. అలాగనే మనం మన చుట్టూ ఉండే విషయాల్లో అది చదువుతాం, ఇది చదువుతాం, అది చూస్తాం, ఇది చూస్తాం, అనేక విషయాలని మనం రాబట్టుకుంటూ ఉంటాం, తింటూ ఉంటాం వాటిని. ఆ తర్వాత ఏమవుతుందనే దగ్గరకు వచ్చేళ్ళకి గొంగళి పురుగు ఏ విధంగా అయితే సీతాకోక చిలుకలాగా మారుతుందో, ఎవరైతే ఎప్పుడైతే చివరికి వచ్చేళ్ళకి మన జీవితం ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్తుందనే దగ్గరకు వచ్చేళ్ళకి గొంగళి పురుగులాగానే ఆ పురుగులాగానే ఉండి చనిపోతుందా, లేకపోతే సీతాకోక చిలుకలా మారి అందమైనటువంటి జీవితాన్ని ప్రదర్శిస్తుందా అనే దగ్గరకు వచ్చినప్పుడు మన జీవితాలు కూడా అలాగ ఉంటవి అనేటటువంటి విషయాన్ని ఆమె చక్కగా జర్నీ ఆఫ్ ద సోల్ అనేటువంటి పుస్తకంలో రాస్తుంది. ఈమె ఎడిత్ స్టైన్ ఆ పారాగ్రాఫ్ చదివి ఇక ఆలోచనలో పడిపోయింది. ఏంటి నా జీవితం ఇప్పటివరకు, అవును అది చదువుకుంటున్నాను, ఇది చదువుతున్నాను, యూనివర్సిటీకి వెళ్తున్నాను, అవన్నీ చేస్తున్నాను, ఇక ఏది పడితే అది రైట్, ఇవన్నీ చదివి వాటన్నీ నింపుకుంటా ఉన్నాను, తింటూ ఉన్నాను వాటన్నిటిని కూడా. చివరికి నేను చెప్పేది ఏంటంటే కనుక నేను నాస్తికురాలని, నేను దేవుడు నమ్మను అని అటువంటి విషయాలు చెప్తా ఉన్నాను నేను. అసలు ఇప్పుడు సెయింట్ తెరేసా ఆఫ్ ఆవిలా ఎవరు అనే దగ్గరికి ఆమె ప్రశ్నించడం మొదలుపెట్టి చిన్నగా ఆమె ఒక కథోలికరాలని, ఆమె మఠవాస జీవితానికి వెళ్ళిందని, ఆ తర్వాత మఠవాస జీవితంలో దైవ దర్శనాలు పొందుకునే అంతగా ఎదిగిందని, ఆమె యొక్క జీవితం ద్వారా ఎన్నెన్నో అద్భుతాలు జరిగినాయని, వీటన్నిటిని కూడా విన్నది అని ఆమె గురించి చదివిన తర్వాత ఇక చిన్నగా ఆమె ఆలోచనలో పడిపోయి, అమ్మ బాబోయ్ నేను చాలా తప్పు చేసినట్టున్నాను, నేను ఈ గొంగళి పురుగులాగానే ఏది పడితే అది చదువుతున్నాను, నేను నాస్తికురాలు అంటూ నా జీవితం అసలు తుదిగా మేము ఎటువైపు వెళ్తుందో జాగ్రత్త లేని జీవితంలోకి వెళ్తున్నది. తెరేసా ఆఫ్ ఆవిలా ఎంత చక్కగా తన జీవితాన్ని సీతాకోక చిలుకలా మార్చుకొని దైవ సన్నిధిలో ఎదిగి దైవ అద్భుతాలు చేయగలిగేటటువంటి బిడ్డగా ఏ విధంగా ఎదగలిగింది అది అనేటటువంటి ఆలోచనలో పడిపోయి, ఆ జీవితాన్ని నేను కూడా ఎంచుకుంటే బాగుంటుంది అనేటటువంటి తపనలోనికి వెళ్ళిపోయి ఆమె చేస్తున్నటువంటి మొట్టమొదటి పని నేను కూడా బ్యాప్టిజం తీసుకోవాలి అని. వాళ్ళ తల్లిదండ్రులు, బంధుమిత్రులు అందరూ ఎంతో వ్యతిరేకం. నువ్వు యూదురాలుగా ఉండు, నువ్వెందుకు బ్యాప్టిజం తీసుకోవాలి, ఎందుకు క్యాథలిక్ చర్చిలోకి వెళ్ళాలి అనేటటువంటి విషయాల దగ్గర బాగా తర్జన మధ్య జరుగుతూ ఉండగా ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ నేను తప్పకుండా బ్యాప్టిజం తీసుకోవాలని చెప్పి 1922 సంవత్సరంలో జనవరి 1 నూతన సంవత్సర ఆరంభంలో ఆమె 1922 సంవత్సరం జనవరి 1న బ్యాప్టిజం తీసుకుంటూ ఉన్నది.
ఇక తర్వాత ఆమె జీవితం అంతా కూడా చదువుకోవడానికి వెళ్తుంది, టీచర్గా వెళ్తుంది. కానీ ఆమె కూడా ఆలోచనలో పడుతుంది, నేను తెరేసా ఆఫ్ ఆవిలాగా ఒక మఠవాస జీవితానికి వెళ్తే ఎట్లాగుంటుంది అనే ఆలోచనలో పడి చిన్న చిన్నగా ఆమె కూడా మఠవాస జీవితానికి వెళ్ళాలనే తపనతోటి ఆమె జీవితాన్ని ఏం చేయాలనే దగ్గరికి వచ్చినప్పుడు సిస్టర్స్ని అడిగి ఏ జీవితం బాగుంటుందనే దగ్గరికి ఎట్లాగ మఠవాసులు అవుతారనేటువంటి తెలుసుకొని ఆమె కూడా మఠవాస జీవితానికి అడుగు పెట్టడానికి ప్రయత్నాలు చేసి మఠవాస జీవితానికి వెళ్తున్నది. ఆమె జీవితాన్ని గురించి కొన్ని విషయాలు చెబుతూ ఇట్లా అంటున్నది, చిన్నగా ఉన్నప్పుడు నలుగురితో నారాయణలాగా అందరితోటి అట్లా వెళ్తూ ఉన్నాను. 13వ సంవత్సరం 14వ సంవత్సరం వచ్చేళ్ళకి నాస్తికురాల్ని అని అందరి ముందు చెప్పుకుంటా ఉన్నాను. నాకు ఏది మీద ఇంట్రెస్ట్ లేదు, దేవుడు లేడు, అది లేదు ఇది లేదు అనుకుంటూ నేను నాస్తికురాలని చెప్పుకున్నాను. ఇక చదువుకుంటూ ఉన్నాను, ఏది కనపడితే అది ఏది అంటూ. తర్వాత ఆ పుస్తకం చదివిన కాడి నుంచి, సెయింట్ తెరేసా ఆఫ్ ఆవిలా పుస్తకం చదివిన కాడి నుంచి, ఆమె జీవిత చరిత్రను చదివిన కాడి నుంచి ధ్యానంలోనికి వెళ్ళటం మొదలుపెట్టాను. అసలు నేను ఎవరిని, నేనేం చేస్తున్నాను, ఈ ప్రపంచం ఏంటి, నన్ను ఎవరు సృష్టించారు, నా తుది గమ్యం ఏంటి అనేటటువంటి ఆలోచనలోనికి నేను ధ్యానంలోనికి వెళ్తూ ఉన్నాను అనేటటువంటి చెబుతూ క్వశ్చనింగ్ యాటిట్యూడ్, అదేంటి ఇదేంటి ఇదెందుకు అదెందుకు అనేటటువంటి ప్రశ్నించడం మొదలుపెట్టి ఇక చిన్న చిన్నగా దృఢమైనటువంటి విశ్వాసంలోనికి నేను వచ్చాను అనేటటువంటి విషయాన్ని ఆమె తన మాటల్లో చెప్పుకుంటూ ఉంది. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఆమె విశ్వాసంలోనికి వచ్చి ఒక మఠవాస జీవితానికి వచ్చి నా జీవితం ఎథియిస్టు నాస్తికురాలని చెప్తున్నప్పుడు నాకు తెలియకుండానే నేను చీకటిలోకి వెళ్తున్నాను అనేటువంటి విషయం తెలుసుకోకుండానే చాలా చీకటిమయంలోనికి వెళ్ళిపోయాను. ఆ చీకటిమయ జీవితానికి నాంది పలికాను, చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. కానీ ఇప్పటికైనా కానీ నిజమైనటువంటి దేవుడు ఎవరు అనేటటువంటి దగ్గర నేను నేర్చుకొని నా జీవితంలో ఒప్పుకోగలిగింది ఏదైనా ఉన్నది అంటే గనక ప్రభు హస్తంలో పదిలంగా ఉండే జీవితాన్ని నేర్చుకోండి అనేటటువంటిది నేను చెప్పాలనుకుంటున్నటువంటి గొప్ప సందేశం అంటూ ఆమె తన జీవితాన్ని నెమరు వేసుకుంటూ ఆత్మపరిశోధన చేసుకొని ఒకప్పుడు ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్తూ చీకటమయమైన జీవితంలోకి వెళ్తున్నాను అనేటటువంటి తెలుసుకోకుండానే చాలా చీకటమయ జీవితంలోకి వెళ్ళిపోయాను. దేవుడి దయ వలన పునీత తెరేసా ఆఫ్ ఆవిలా యొక్క జీవిత చరిత్రను చదివి ఆ తర్వాత నేను బైబిల్ అంటే ఏంటి, యేసుక్రీస్తు ప్రభు అంటే ఏంటో తెలుసుకొని నిజమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలోనికి రావటానికి ఎంతగా దేవుడు నాకు సహాయం చేశాడు అనేటటువంటిది ఆమె చెప్పుకుంటూ ఉన్నది. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, దైవాన్వేషణ అనేది సత్యాన్వేషణ ఎక్కడికి తీసుకెళ్తుంది అనే దగ్గరికి వచ్చేళ్ళకి అది చిన్నగా దైవాన్వేషణ అనేటటువంటి జీవితంలోనికి వెళ్ళి మన జీవితాలు ఎంత చక్కగా దేవుడు యందు పదిలంగా ఉండేటటువంటి జీవితం వైపు వెళ్తాయనేటువంటి సత్యాన్ని ప్రబోధిస్తూ ఉన్నది. ఆమె జీవితంలో చాలా విషయాల్లో క్లారిటీని తెచ్చుకొని మఠవాస జీవితంలోనికి వచ్చి నిజమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు, తండ్రి యెహోవా దేవుడు, పవిత్రాత్మ గొప్ప విషయాలను అర్థం చేసుకొని తన జీవితంలో అందరికీ చెప్పడం మొదలుపెట్టింది. నాలాగా నాస్తికత్వంలోనికి వెళ్ళి చీకటమయమైనటువంటి జీవితంలోనికి వెళ్ళబాకండి, నిజమైనటువంటి దేవుడి యొక్క సన్నిధి, దేవుడి యొక్క తుదిగమ్యం అనేటటువంటి ఆ జీవితం వైపు వస్తే మన జీవితాలు ఎంత చక్కగా ఉంటాయి అనేటటువంటిది తెలపటం మొదలుపెట్టింది. ఇక మన అందరికీ తెలుసు, మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధాలు వచ్చినాయి. ఆ మొదటి ప్రపంచ యుద్ధంలో ఏ విధంగా అయితే యూదులందరినీ పట్టుకుంటున్నారు, జైల్లో వేస్తున్నారు, రకరకాల
పనులకి బానిసలాగా చేసి ఏ విధంగా చేస్తున్నారు నాజీ ప్రభుత్వం అనేటటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయాలు. ఆమె జీవితంలో చిన్న చిన్నగా ఆమె యూదురాలనేది తెలుసుకొని ఆమెను కూడా జైల్లో వేయాలనేటటువంటిది జరిగింది. ఆ రోజుల్లో ఆమెను జైల్లో వేయటం అనేటువంటిది జరిగింది. ఆమె జైల్లో ఉండి కూడా, కారాగారంలో ఉండి కూడా ఆమె పరుల సేవ అనే దగ్గరకు వచ్చేళ్ళకి దేవుడి యొక్క విధానాల్ని ప్రబోధిస్తూ ఎంతోమందికి దేవుడి యొక్క విధానాల్ని ప్రబోధిస్తూ నిజమైనటువంటి జీవితం అంటే ఇట్లా ఉంటుందనేటటువంటిది ఆమె జీవితం ద్వారా ఎంతోమందికి సేవ చేయటం, చాలా చాలా కష్టాలు బాధలు పడుతూనే నిజమైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క సేవ తత్పరమైనటువంటి జీవితం అంటే ఎలాగుంటుందనే దగ్గర ఆమె ఎంతగానో ఎంతోమందికి సేవ చేస్తూ నిజమైనటువంటి యేసుక్రీస్తు ప్రేమను, దైవిక ప్రేమను ఏ విధంగా పంచిందనేటటువంటిది చరిత్రలో చూస్తూ ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఆమె మరణించినప్పుడు, ఎడిత్ స్టైన్ మరణించినప్పుడు ఆమె జీవితంలో గురించి చాలామంది చదివి ఆమె జీవితం అంటే ఏంటో తెలుసుకొని ఆమె చూపించినటువంటి మార్గదర్శకమైనటువంటి జీవితంలోకి వచ్చినప్పుడు ఆమె 1942 సంవత్సరం మరణించగా ఎన్నెన్నో అద్భుతాలు జరుగుతున్నాయనేటటువంటిది చరిత్రలో చాలామంది చెప్పుకుంటూ ఉన్నారు. ఒక ముఖ్యమైనటువంటి అద్భుతం ఏదైనా ఉన్నదంటే కనుక చాలా చాలా అద్భుతాలు ఆమె జీవితం ద్వారా జరిగినవి. ఆమె 1987 సంవత్సరంలో ఒక ఫ్యామిలీ ఒక గొప్ప అద్భుతాన్ని గురించి చెప్తున్నారు. ఏంటి అంటే ఆ ఫ్యామిలీలో, ఆ కుటుంబంలో ఆమె చిన్న పిల్లకి చాలా చాలా జబ్బు చేసి హాస్పిటల్లో ఉన్నది. ఇక హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆమెను గురించి మెక్కార్థీ అనేటటువంటి ఫ్యామిలీ, ఆ కుటుంబంలో చిన్న బిడ్డని హాస్పిటల్లో పెట్టారు. డాక్టర్స్ అందరూ అంటున్నారు, పాపం ఇంకా ఈ బిడ్డ బతుకుతుందో లేదో మాకు తెలియదు అనేటటువంటి పరిస్థితికి వచ్చింది. ఇక తల్లిదండ్రులు పాపం ఏం చేయాలో తెలియక ఇట్లాగనే ఒక సిస్టర్ వచ్చి ఈ ఎడిత్ స్టైన్ ఆ సిస్టర్కి ప్రార్థన చేసుకుంటే బాగుంటుందేమో చూడండి, ఆమెకి ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి అనేటటువంటి తెలుసుకొని వాళ్ళ మమ్మీ అప్పుడప్పుడు బిడ్డను అక్కడే హాస్పిటల్లోనే ఉంచి దగ్గరలో ఉన్న చర్చికి వెళ్ళి ప్రార్థన చేయాలని తపనతోటి ప్రార్థనకి వెళ్తూ ఉండేటటువంటిది. ఒకరోజు వాళ్ళ మమ్మీ ఇట్లా తిరిగి రాగానే హుషారుగా లేచి కూర్చుంది. పాప హుషారుగా కూర్చొని అటు ఇటు తిరుగుతూ ఉంది, నవ్వుతుంది, పలకరిస్తుంది. మమ్మీ బాగున్నావా, ఎక్కడికి వెళ్ళావు, నీ కోసం చూస్తున్నాను అని అట్లా మాట్లాడుతూ లేచి నిలబడి అటు ఇటు తిరుగుతూ ఉంటే మమ్మీకి చాలా ఒకవైపు సంతోషం, మరొక వైపు ఏం జరిగింది అసలు, ఎట్లా స్వస్థత పొందుకున్నది అనేటటువంటి విషయాల దగ్గర ఆమె చాలా 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 ఆనందంతో ఒకవైపు మరొకవైపు ఏం జరిగింది నాన్న నీకు, ఎట్లా నువ్వు ఆరోగ్యం పొందుకున్నావు, ఏం జరిగింది అసలు నీకు అనేటటువంటి విషయాల్ని అడుగుతూ ఉంటే ఆ చిన్న పాప అంటున్నది, నాకు దర్శనంలో ఒక సిస్టర్ కనపడ్డారు. ఆ సిస్టర్ నాకు కనపడి నీకు దేవుడు స్వస్థతను ప్రసాదిస్తున్నాడని చెప్పింది అని అనగానే, అవును ఆ సిస్టర్ పేరేంటో అడిగావా నువ్వు అనేటటువంటిది వీళ్ళ తల్లి మంచిగా మాట్లాడుతూ మంచిగా బుజ్జగిస్తూ రకరకాలుగా ప్రశ్నలు వేస్తూ ఉండేళ్ళకి ఆ బిడ్డ చిన్న చిన్నగా ఎడిత్ స్టైన్ ఆమె పేరు మార్చుకున్నది. సిస్టర్ అయిన తర్వాత బెనెడిక్టైన్గా మార్చుకొని ఆఫ్ ద క్రాస్ అనేటటువంటి పేరు అనమాట. తెరేసా ఆఫ్ బెనెడిక్టైన్ ఆఫ్ ద క్రాస్ అనే పేరు ఆమెది. అంత పెద్ద పేరు ఈ చిన్న పాపకి గుర్తుపెట్టుకోవడం రాకపోయేళ్ళకి చెప్పింది ఆ సిస్టర్ అనేటటువంటి, అసలు ఎట్లాంటి రకాల అంగీ వేసుకొని ఉన్నది ఆ సిస్టర్ అంటే చెప్పింది, గోధుమ రంగులో ఉన్నటువంటి అంగీ వేసుకొని ఉన్నది ఆ సిస్టర్ అని. ఏం పేరు చెప్పి ఉంటుంది ఆమె అంటే, అడిగావా పేరు అని అంటే, అడిగాను, బెనెడిక్టైన్, తెరేసా ఆఫ్ బెనెడిక్టైన్. ఆ తర్వాత ఏంటి అనేది ఆమె గుర్తుకు రావట్లేదు. ఇక వాళ్ళ మమ్మీ వెళ్ళి అడుగుతూ ఉంది, ఏం జరిగింది, మా పాపకి ఇట్లా అద్భుతం జరిగింది, ఏదో బెనెడిక్టైన్ అంటున్నది, ఆ తర్వాత తెరేసా ఆఫ్ బెనెడిక్టైన్ అంటున్నది, ఆ తర్వాత ఏంటో గుర్తుకు రావట్లేదు ఆమె అంటే, ఆ సిస్టర్ తెలిసినటువంటి వాళ్ళు, తెలుసు ఆ సిస్టర్ పేరు తెరేసా బెనెడిక్టైన్ ఆఫ్ ద క్రాస్ అనేది అనగానే వాళ్ళ తల్లి మళ్ళీ తిరిగి వచ్చి క్రాస్ తెరేసా ఆఫ్ బెనెడిక్టైన్ ఆఫ్ ద క్రాస్ అని అంటే, అది కాదు ఇంకొక రూపంలో ఉన్నది అది అనేది, అది లాటిన్ రూపంలో చెప్పేది క్రూచే అని, క్రాస్ని సిలువని క్రూచే అంటారనమాట. ఆ క్రూచే అని చెప్పారు. ఆ పేరే అంటూ ఉన్నది.
ఇక ప్రియమైన సహోదరి సహోదర దైవీరులారా, ఆ చిన్న పాప ఎలా స్వస్థత పొందుకున్నది అనేటటువంటిది, ఆ తర్వాత ఏ విధంగా ఈ కుటుంబము ఆమెకు పునీత పట్టం కట్టేటప్పుడు వెళ్ళి జరిగినటువంటి అద్భుతాన్ని ఏ విధంగా చెప్పుకున్నారు అనేటటువంటిది చరిత్రలో చూపిస్తూ ఉంటుంది. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదర దైవీరులారా, దేవుడి యొక్క వాక్యంలో చాలా గొప్ప గొప్ప విషయాలు మనం చదువుతున్నాం. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, రోమీలకు రాసినటువంటి లేఖ 11వ అధ్యాయము 33వ వచనం చదువుతున్నాం. రోమీలకు రాసినటువంటి లేఖ 11వ అధ్యాయము 33వ వచనం చదువుతున్నాం. దేవుని ఐశ్వర్యము ఎంత ఘనమైనది, ఆయన వివేకము విజ్ఞానము ఎంత గాఢమైనది, ఆయన నిర్ణయములను ఎవరు శోధింపగలరు, ఆయన మార్గములను ఎవరు అన్వేషింపగలరు? పరిశుద్ధ గ్రంథం పలుకుచున్నట్లుగా ప్రభువు మనస్సు ఎవరికి ఎరుక, ఆయనకు సలహాదారులు ఎవరు? తిరిగి ఆయనచే ఇచ్చివేయబట్టుకు గాను ఆయనకు ఎన్నడైనా ఏదైనా ఇచ్చినది ఎవరు? ఏలైనా ఆయన నుండియే, ఆయన మూలముననే, ఆయన కొరకే సమస్తం ఉన్నవి, ఆయనకే సదా స్తుతి వైభవములు కలుగునుగాక, ఆమేన్ అనే. ప్రియమైన సహోదరి సహోదర దైవీరులారా, ఈరోజు దేవుడి గురించి దైవిక అన్వేషణలో ఉండే మనం అందరం కూడా చిన్న చిన్నగా అర్థం చేసుకునేది ఏదైనా ఉన్నది అంటే కనుక, ఈరోజు ఎడిస్టైన్ ఒక యూదురాలుగా జన్మించి నేను నాస్తికురాలని అని చెప్పుకుంటూ చివరికి ఎక్కడి దాకా ప్రయాణం సాగిందంటే కనుక, ఇక చిన్నగా ఆమె జీవితంలో సెయింట్ తెరేసా ఆఫ్ అవిలా జీవిత చరిత్రను చదివి, బైబిల్ను చదివి ఆమె ఎప్పుడు చెబుతుండేటువంటి మాటలు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి రోమీలకు రాసిన లేఖ 11వ అధ్యాయం 33వ వచనంలో, దేవుని ఐశ్వర్యము ఎంత ఘనమైనది, ఆయన వివేకము విజ్ఞానం ఎంత గాఢమైనది, ఆయన నిర్ణయములను ఎవరు శోధింపగలరు, ఆయన మార్గమును ఎవరు అన్వేషింపగలరు? పరిశుద్ధ గ్రంథం పలుకుచున్నట్లుగా ప్రభువు మనస్సు ఎవరికి ఎరుక, ఆయనకు సలహాదారులు ఎవరు? తిరిగి ఆయనచే ఇచ్చివేయబడట్టు గాను ఆయనకు ఎన్నడైనా ఎవరైనా ఇచ్చినది ఎవరు? ఏలైనా ఆయన నుండియే, ఆయన మూలముననే, ఆయన కొరకే సమస్తము ఉన్నవి, ఆయనకే సదా స్తుతి వైభవములు కలుగునుగాక అంటూ ఆ గొప్ప వాక్యాన్ని అప్పుడప్పుడు చెప్తూ ఉంటుంది. ఒకప్పుడు నేను తెలియక నా జీవితాన్ని చండాలం చేసుకున్నాను. చీకటమయమవుతుందని నాకు తెలియదు. ఇప్పుడు నా జీవితం ఎలాగుందంటే, ఆ దేవుని ఐశ్వర్యం ఎంత ఘనమైనది అనేటటువంటిది నేను చాలా ఉత్సాహంగా చెప్తున్నాను. నా జీవితంలో నేను నేర్చుకున్నటువంటి కొన్ని విషయాలు ఏవైనా ఉన్నవి అంటే కనుక, సత్యాన్వేషణ. ఆ రోజుల్లో అన్వేషణ అనేటటువంటిది నాకు లేకపోయినా కానీ, ఆ పుస్తకం చదివిన కాడి నుంచి, సెయింట్ తెరేసా ఆఫ్ అవిలా బైబిల్ చదివిన కాడి నుంచి నేను నేర్చుకున్నటువంటి కొన్ని పదాలు ఏంటి అంటే కనుక, సత్యాన్వేషణ చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరూ నిజమైనటువంటి ఆ సత్యం అండి ఏంటి అనే దగ్గర అందరూ కూడా ఆత్మపరిశీలన చేసుకొని, చుట్టూ జరుగుతున్న విషయాలను అర్థం చేసుకొని, మన జీవితాలు ఎటువైపు వెళ్తున్నాయనే దగ్గర సత్య అన్వేషణ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది చెప్తున్నది. రెండవది, మనం వెతుకుతూ ఉంటే, అన్వేషణలో ఉంటే తప్పకుండా దేవుడు ఏదో ఒక రూపంలో మన జీవితాలని తాగుతాడు. ఏదో ఒక రూపంలో దేవుడు మన జీవితాలని తాగుతాడు. దైవ ప్రేమ అంటే ఏంటో తెలుసుకునేటట్లు చేస్తాడు. నిజమైనటువంటి సత్యాన్వేషణలో మనం ఉంటే గనక దేవుడు ఏదో ఒక రోజు మన జీవితాలని తాకుతాడు. ఆయన దేవుని యొక్క ప్రేమ అంటే ఏంటో మనం తెలుసుకుంటాము. ఆ తర్వాత మనలో జరిగేది ఏంటో తెలుసా? పశ్చాత్తాపం. ఇప్పటి వరకు నేను ఎలా జీవించాను, ఏం జరిగింది అనే దగ్గరికి వచ్చేళ్ళకి దైవ అన్వేషణ అనేటటువంటిది, దేవుడి యొక్క ప్రేమ అనేటువంటిది ఒకసారి అర్థమైతే గనక మన జీవితాలన్నీ కూడా ఇక ఎంత పశ్చాత్తాపకరమైనటువంటి జీవితంలోకి వెళ్తాయంటే, చేసిన తప్పులకి, పాపాలకి, వీటన్నిటికీ పశ్చాత్తాపడి హృదయ పరివర్తన చెందాలనే తపనతో మనం ఉంటూ ఉంటాం. ఆ పాపాల నుంచి విడుదల పొందుకోవాలంటే ఏంటి అని దగ్గరికి వచ్చేళ్ళకి దేవుడి దయ వలన కథోలిక చర్చిలో పాప సంకీర్తనం అనేటటువంటిది ఉన్నది. దేవుడి దయ వలన కథోలిక చర్చిలో పాప సంకీర్తనం అనేటటువంటి ఆ దైవ ప్రసాదితమైనటువంటి ఆ సంస్కారం మనకున్నది అనేటటువంటి చెబుతూ,
ఆ దైవ సంస్కారం వలన దివ్యమైనటువంటి పవిత్రాత్మను పొందుకునేటటువంటి జీవితం వైపు నడిపించేటటువంటి ఆ పవిత్రమైనటువంటి దివ్య సంస్కారం ఎంత ముఖ్యమైనటువంటి విషయాన్ని ఆమె గుర్తు చేస్తూ ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, పాపము అనేటటువంటి తెలుసుకొని పశ్చాత్తాపపడి ఆ పాపాల నుండి కడగబడి పవిత్రమైన జీవితంలోనికి రావటం అనేటటువంటిది ఇన్వైటింగ్ జీసస్ కమ్ టు అవర్ లైఫ్. ఇక మన జీవితాల్లో దేవుడు కావాలి, దేవుడు రావాలి, దేవుడు కావాలి, దేవుడు రావాలి అనేటటువంటిది మనందరి జీవితాల్లో అలాంటి గొప్ప అన్వేషణలోనికి వెళ్ళి ఆ సత్యమైనటువంటి మార్గంలోనికి మనందరం కూడా వెళ్ళటం జరుగుతుంది అనేటటువంటి సత్యాన్ని చెబుతూ ఉన్నది. ఆ తర్వాత ఆమె చెప్తున్న గొప్ప విషయం, మనం రక్షణ పొందుకొని ఇంకెంతో మందికి రక్షణ కలిగేటట్లు చేస్తే ఎలాగుంటుంది అనేటటువంటి జీవితంలో ఆదర్శవంతంగా మన జీవితాన్ని తీర్చిదిద్దేటట్టుగా దేవుడు ఎలా ఆశీర్వదించాడు, ఇంకా ఎంతమందికి మన జీవితం ద్వారా వెలుగు పొందుకునేటట్లుగా మనం సహకరిస్తామనేటటువంటిది, మన జీవితం కనపడుతుంది అనేటటువంటిది అందరూ నేర్చుకుంటే ఎంత బాగుంటుంది అనే సత్యం. అందుకే ఈరోజు ప్రభువు కూడా ఇందాక మనం చదువుకున్నట్లుగా మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 13వ వచనంలో యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతంలోకి వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించున్నారు అని తన శిష్యుని అడిగాను. చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. దేవుడు పంపిన మన రక్షకుడు ఎవరు మనకి అనే దగ్గర, ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించున్నారు అనే దగ్గరకు వచ్చేళ్ళకి ఇక శిష్యులు అంటున్నారు, కొందరు స్నాపకుడు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరి కొందరు ఇర్మియా లేదా ప్రవక్తలు ఒకరని చెప్పుకొనుచున్నారు అంటూ, మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు? చాలా ముఖ్యమైన ప్రశ్న. వాళ్ళు అది చెప్పచ్చు, ఇది చెప్పచ్చు, అది చెప్పచ్చు, ఇది చెప్పచ్చు. చివరికి నువ్వేమనుకుంటున్నావు, నీ యొక్క నిర్ణయం ఏంటి అనే దగ్గరికి వచ్చినప్పుడు సిమోను పేతురు ధైర్యంగా నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని సమాధానం ఇచ్చినావు. ఎప్పుడైతే మనము మెస్సయ్య క్రీస్తు అనేటటువంటి ఆ గొప్ప సందేశంలోని మన జీవితాలు వెళ్తాయో, ఇక మన జీవితాలన్నీ కూడా ఏ విధంగా మారుతాయి అనే దగ్గరికి వచ్చేళ్ళకి ఎడిత్ స్టైన్ ఈరోజు ఎంతగా తన జీవితాన్ని మార్చుకొని ఒక పరిశుద్ధమైన పవిత్రమైన జీవితంలోకి వచ్చి ఒక పునీతురాలుగా మారి ఎంతగా దేవుడి యొక్క మహిమను చనిపోయిన తర్వాత కూడా చాటుతూ ఉందనేటట్టు మనం చూస్తున్నాం. ఈరోజు మనం అందరం కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా, సత్యాన్వేషణ అనేది చాలా ముఖ్యం. మన పిల్లలకు కూడా నేర్పించాలి సత్యాన్వేషణ అనేటటువంటిది. ఆ అన్వేషణలో ఎప్పుడైతే మనము మన జీవితంలో దేవుడి యొక్క హస్తంలో ఉంటే బాగుంటుంది అనేటువంటిది సత్యంలోనికి వస్తామో, ఇక అప్పటి నుంచి మన జీవితాలు ఎలాగ మారతాయి, ఎంత గొప్పగా దేవుడి యొక్క దీవెన చేత నింపబడతాయి అనేది ఈ ఎడిత్ స్టైన్ జీవితంలో చూస్తూ ఆమె చెప్పేటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటూ ఉండగా ఆ దేవాదేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించాలని, మనం కూడా సత్యాన్వేషణలో దైవాన్వేషణను పొందుకొని దేవుడి అంటే గొప్పతనాన్ని అర్థం చేసుకొని ఇంకా ఎంతోమందికి ఆ గొప్ప జీవితాన్ని మన జీవితాల ద్వారా వెలుగు నింపేటట్లుగా ఉండాలని మనం ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.